మిత్రులారా, మనకు కొన్నిసార్లు సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. నేను బలహీనుణ్ణి, ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటాను అని అనుకుంటాం. కానీ దేవుడు చెప్పేది, నేను నీతో ఉన్నాను, నువ్వు బలవంతుడివి అని. ఈరోజు మనం చూసే కథ కూడా అదే చెప్తుంది. ఒక బలహీనుడిని దేవుడు ఎంచుకుని అసాధ్యమని అనిపించే శత్రువుపై మహావిజయాన్ని ఇచ్చాడు. అదే గిద్యోను కథ. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల వల్ల చాలా బాధపడుతుండేవారు. శత్రువులు వారి పంటలను దోచుకుని ప్రజలను హింసించేవారు. ఆ సమయంలో యెహోవా ఒక సాధారణ మనిషి గిద్యోనును తన ప్రజలకు రక్షకుడిగా ఎంచుకున్నాడు. గిద్యోను మొదట భయపడి, నేను చిన్నవాడిని, యుద్ధం ఎలా గెలుస్తాను అని అన్నాడు. కాని యెహోవా, నేను నీతో ఉన్నాను, నువ్వు బలవంతుడివి అని ధైర్యమిచ్చాడు. అప్పుడు యెరుబ్బయలు యుద్ధానికి సిద్ధమవడానికి గిద్యోనుతో కలిసి 32,000 మంది సైనికులు హారోదు కొండ వద్దకు వచ్చి మోరే కొండ దగ్గర ఉన్న మిద్యానీయుల సైన్యాన్ని చూశారు. అప్పుడు యెహోవా, నీతో జనులు ఎక్కువగా ఉన్నారు, ఇంతమందితో యుద్ధానికి వెళ్తే వారి వల్లనే గెలిచామని అనుకుంటారు. కాని ఇది నా శక్తితో జరగాలి. కాబట్టి ఎవరు భయపడి వణుకుచున్నారో వారు గిలాదు కొండను వదిలి వెళ్లమని చెప్పాడు. అలా 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా 10,000 మంది మిగిలి ఉండగా వారు కూడా ఎక్కువే అనిపించి, వాళ్లని నీళ్లు తాగడానికి తీసుకెళ్ళు, నేను వారికి శోధన కలుగజేసి నీతో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో చెప్తాను అని నీరు తాగడానికి వెళ్ళినప్పుడు చేతితో నీరు తాగిన వారిని, నాలుకతో నీరు గతికిన వారిని వేరుగా పెట్టాడు. చేతితో తాగినవారు కేవలం 300 మంది మాత్రమే ఉన్నారు. యెహోవా గిద్యోనుతో, ఈ 300 మందితోనే నేను నీకు విజయమిస్తాను అని చెప్పాడు. కాని మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు దిశలో వాళ్లు లెక్కపెట్టలేనంత ఎక్కువగా ఉన్నారు. వారి ఒంటెలు సముద్రతీరంలో ఇసుకరేణువుల్లాగా లెక్కలేకుండా ఉన్నాయి. ఇక్కడ గిద్యోను ఇశ్రాయేలు సైన్యం 300 మందిని 3 గుంపులుగా చేసి, మనం కత్తులతో కాదు, దేవుని శక్తితో గెలుస్తాం, బూరలను, వట్టి కొండలలో దివిటీలను పెట్టి ఇలా అన్నాడు, నేను శత్రువుల దండు ఎగురుకు వెళ్తాను. నాతో ఒక గుంపు వచ్చి బూరలు ఊదుతూ యెహోవాకు, గిద్యోనుకు జయం అని కేకలు వేస్తూ కుండలు పగలగొట్టండి అని చెప్పాడు. అలా 3 గుంపులు వాళ్లు చేయగానే శత్రువులు అయోమయంలో పడిపోయి ఒకరినొకరు దాడి చేసుకుని చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు కేవలం 300 మందితోనే విజయం సాధించారు. ఈ కథ మనకు, విజయం మన వెనక ఉన్న జనం బలం వల్ల కాదుగాని అది దేవుని శక్తి వల్ల మాత్రమే వస్తుంది. నువ్వు ఎంత బలహీనుడవనుకున్నా నీతో యెహోవా ఉంటే అసాధ్యమనిపించే విషయాలు కూడా సాధ్యమవుతాయి. మీకు మా వీడియో నచ్చితే మాకు సపోర్ట్ చేస్తూ ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తే చూడటం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.